హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇంట్లోనే చికెన్ జ్యూసీ మండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. చూడండి, చూసిన వెంటనే తినాలనిపించేస్తుంది కదా. సో దానికి కావాల్సినవి చేసుకోవడానికి ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, హాఫ్ కిలో ఆనియన్స్, చికెన్, కొత్తిమీర, పుదీనా, రైస్ 1.5 kg తీసుకోండి, కిస్మిస్, కాజు, బాదం, తర్వాత మసాలా దినుసులు అన్నీ వేయాలండి. జీలకర్ర, షాజీరా, ధనియాలు, యాలకలు, చెక్క, పట్ట. సో మనం ఏవైతే మసాలా దినుసులు ఉంటాయో అవన్నీ కూడా తీసుకోండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా మొత్తం తీసుకోండి మసాలా దినుసులన్నీ. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా దినుసులన్నిటిని మిక్సీ జార్ పెట్టి పౌడర్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకోండి. దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత కిస్మిస్, కాజు, బాదంని హాఫ్ అమౌంట్ తీసుకొని ఇలా నూనెలో బాగా ఫ్రై చేయాలి. అవి పక్కన తీసి పెట్టుకోండి. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఇలా వేయాలి. తర్వాత ఇంకొక పక్క ప్యాన్ తీసుకొని మిగిలిన కాజు, బాదంని, ఆనియన్స్ని, ఒక 10 పచ్చిమిర్చిని ఇలా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. వాటర్ అంతా బాగా దాంట్లో మగ్గిపోవాలి. మరి ఎక్కువ ఉడికించకుండా 75% ఉడికేలా మనం వాటర్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా వీడియోలో, అట్లా వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి. చూడండి, తర్వాత దాన్ని కూడా మిక్సీ పెట్టుకోవాలి. ఇలా వస్తుంది. మిక్సీ పట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందాక మనం ఆనియన్స్ వేస్తున్నాం కదా ప్యాన్లో, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకొని వాటిని కూడా పక్కన తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్, కొంచెం ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం పౌడర్ చేసి పెట్టున్నాం కదా మండీ మసాలా, సో ఆ మసాలా వాటన్నిటిని వేసి ఇలాగ ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో చికెన్ వేసి, ఇందాక మనం చికెన్ తీసుకొని ఉన్నాం కదా దాన్ని కిందకి పైకి బాగా, ప్లస్ దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఎంతైతే సాల్ట్ అవసరం అవుతుందో మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సో తర్వాత దాంట్లో వాటర్ వేసి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా బాగా కింద పైన కలపండి. సో ఎక్కువ వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనాని కొంచెం పెద్దవిగా చేసి వేసుకోండి. సో ఇలాగా ఈ చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుంది, దాంట్లో వాటర్ అంతా బాగా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకొక రైస్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఇందాక కట్ చేసాం కదా ఆనియన్స్ని ఇలా నూనెలో వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంతైతే మీకు సరిపోతుందో అంత వేసుకోండి, మీరు తినే టేస్ట్ని బట్టి. వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలపండి. ఆయిల్ అంతా పైకి వచ్చేలా, పచ్చి వాసన అంతా పోయే విధంగా బాగా ఫ్రై చేయండి. తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మండీ మసాలాని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. బాగా కింద పైన మొత్తం కలపండి. తర్వాత ఇప్పుడు చికెన్ ఉడుకుతుంది కదా, ఆ చికెన్లో నుంచి ఒక 2 గ్లాసెస్ వాటర్ని తీసుకొని దీనికి ఈ మండీ మసాలాలో మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా దాంట్లో యాడ్ చేయండి. ఓకేనా? సో ఎందుకంటే ఆ చికెన్ నుంచి వచ్చిన వాటరు దీంట్లో యాడ్ చేస్తే రైస్ అనేది చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది. సో కాబట్టి ఇలా యాడ్ చేయాలి. మనం చేసేది చికెన్ జ్యూసీ మండీ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మటన్ అయితే మొత్తం వాటర్ని అంతా తీసుకోవాలి.
సో ఇంకొక పక్క మనకు చికెన్ కర్రీ అనేది రెడీ అవుతూ ఉంది. సో ఇప్పుడు వాటర్ నేనైతే 1.5 kgకి రైస్కి ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత మెజర్మెంట్స్తో వేసేసాను. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసాను. సో దానిపైన మనం ఇంకొంచెం మండి మసాలాను కూడా వేయాలి. సో ఇలా మండి మసాలాని వీడియోలో చూపించిన విధంగా వేసేసాను. ఇప్పుడు కర్రీలో మనం ఇందాక గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, ఏదైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, బాదం, కాజుని ఆ మసాలా కూడా దీంట్లో వేసి కింద పైన బాగా కలపాలి. మీకు మీకు వీలుంటే కొంచెం పెరుగు కూడా వేసి కలపాలి. పెరుగు అనేది ఆప్షనల్ అండి, యువర్ విష్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. తర్వాత ఇప్పుడు రైస్ కూడా మనకు రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేయాలి. గార్నిష్ కోసము నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్, బాదం, కాజు, ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా డెకరేట్ చేస్తున్నాను. చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఒక ఆనియన్ని కూడా సన్నగా తరిగి కొంచెం స్టైలిష్గా గార్నిష్ కోసం కొంచెం పెడుతున్నాను. మీకు వీలుంటే క్యారెట్ని కూడా గార్నిష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను, కీరా అండి. సో కీరా కూడా యాడ్ చేసి ఇలాగా మనము చికెన్ జ్యూసీ మండీని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో రైస్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందాక ఆల్రెడీ కర్రీ అనేది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు చూడండి, చూసిన వెంటనే తినాలనిపించేస్తుంది కదా. సో నెక్స్ట్ టైం మీరు కూడా ఇలాగా నేను ఏవైతే మెజర్మెంట్స్తో చెప్పానో ఆ విధంగా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్